Hi, this is Kusma from H1 Academy. We will continue in the other topics from in this topic. Listen, next one, national currency. మన యొక్క నేషనల్ కరెన్సీని దేంతో పిలుస్తాము? రూపీ అంటాం, అవునా కాదా? అదే అమెరికా అయితే డాలర్స్. గాట్ ఇట్? అమెరికన్ ఏమంటాం? డాలర్స్ అంటాం. ఇది డాలర్ సింబల్. అమెరికన్ డాలర్స్ అంటే డాలర్ సింబల్, అవునా కదా? మన ఇండియాకు కూడా ఒక సింబల్ ఉండాలా లేదా? వెరీ గుడ్. మన ఇండియాకు కూడా ఒక సింబల్ ఉంటుంది, దాన్ని మనం ఈ సింబల్గా తీసుకొచ్చాం. ఈ సింబల్ డిజైన్ చేసింది ఎవరు అంటే మనకి ఉదయ్ కుమార్. ఎవరమ్మా? ఉదయ్ కుమార్. ఏ ఇయర్లో మనకి ఈ సింబల్ డిజైన్ చేశారు? 2010లో డిజైన్ చేశారు. ఈ సింబల్ డిజైన్ చేసే ముందు మనకి 3300 ఎంట్రీస్ అనేవి వచ్చాయి. అంటే ఏంటి? 3300 సింబల్స్ అనేవాళ్ళు తీసుకొచ్చారు. దీన్ని ఇండియన్ రూపీ సింబల్ గా పెట్టండి అని చెప్పి సంథింగ్ మీరు అనుకోని వచ్చి ఇలాంటి సింబల్స్ ఉంటాయి, అవునా కాదా? ఇలాంటి చాలా సింబల్స్ తీసుకొచ్చారు. బట్ మన యూనియన్ క్యాబినెట్ అనే వాళ్ళు ఈ సింబల్ ని మాత్రం ఫైనలైజ్ చేశారు. ఇన్ ద ఇయర్ 2010 జూలై 15. ఎప్పుడమ్మా? జూలై 15, 2010లోని ఈ సింబల్ ని ఫైనలైజ్ చేశారు హ్యాస్ అవర్ నేషనల్ కరెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ సింబల్ యొక్క ఉదయ్ కుమార్ చెప్పిన ఈ సింబల్ కి మంచి రీజన్ ఏంటి అంటే మనకి కంబైన్స్ దేవనాగరి ఆర్ఏ, దేవనాగరి స్క్రిప్ట్ లోని ఆర్ఏ, ఆల్సో రోమన్ లెటర్ ఆర్. ఈ యొక్క టూ సింబల్స్ ని కలిపి మనకి ఫైనల్ ఈ సింబల్ తీసుకొచ్చారని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ మన నేషనల్ మోటో ఏంటమ్మా? సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ త్రియంస్. సత్యమేవ జయతే. ఏ ఉపనిషత్తుని తీసుకొచ్చారు మనం సత్యమేవ జయతే? వెరీ గుడ్. మన నేషనల్ ఎంలో తెలుసుకున్నాం కదా, మున్గా ఉపనిషత్. ఏ ఉపనిషత్ అమ్మా? మున్గా ఉపనిషత్. నేషనల్ ఎంబ్లం కింద మనకు ఉండదు లేదా టెక్స్ట్? అవునా? అబాకస్ కింద ఉన్నదా లేదా? వెరీ గుడ్. నెక్స్ట్ మన యొక్క నేషనల్ ప్లెడ్జ్ ఏంటమ్మా? ఓత్ ఆఫ్ ఎలియన్స్. ఓత్ ఆఫ్ ఎలియన్స్ ఇన్ ద సెన్స్ మన యొక్క నేచర్ మొత్తం ఎప్పుడు కూడా ప్లెజ్ రూపంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క నేషనల్ ప్లెజ్ మనం ఎవ్రీ స్కూల్స్ లో రిసైడ్ చేస్తూ ఉంటాం, అవునా కాదా? ఎవ్రీ స్కూల్స్ లో మనకి మార్నింగ్ టైంలో మనం రిసైడ్ చేస్తూనే ఉంటాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవునా కాదా? ఇండియన్ ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదని తీసుకొస్తూ ఉంటాం. మీకు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు మీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? మనకి స్వామి వివేకానంద అని అతను ఉన్నారు కదా, ఫేమస్ పర్సన్, స్వామి వివేకానంద. వెరీ గుడ్. జాన్ వరకు చేసుకుంటాం. ఇలాంటి ఒక పర్సన్ మనకి ఫస్ట్ టైం రిలీజియస్ మీటింగ్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు తనకి కంటిన్యూస్ గా 2.5 minutes అనే వాళ్ళు ప్రైజ్ చేస్తూ వచ్చారు. ఎందుకు? అప్పటికి మన యొక్క సెక్యులర్ రిలీజియస్ మీటింగ్ లో మనకి, అవునా కాదా, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ప్రతి మ్యాథ్స్ రిలీజియస్ పర్సన్ అనే వాళ్ళు అక్కడ మీటింగ్ కి అటెండ్ అయ్యారు పార్లమెంట్ లో. అవునా? అందరూ వాళ్ళ యొక్క రిలీజన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు, అవునా? మన ఇండియా నుంచి కూడా మనకి ఇండియా తరపున మన ఇండియా నుంచి ఒక ఫేమస్ పర్సన్ ఏం చేశారు? అమెరికాలో ఉన్న పార్లమెంట్ రిలీజియస్ పార్లమెంట్కి వెళ్ళారు, మీటింగ్కి అటెండ్ అయ్యారు. అక్కడ అతను చెప్పిన ఫస్ట్ ఒకే ఒక పాయింట్కి మొత్తం అక్కడ ఉన్న ఆర్డర్లు అందరూ కూడా ఏం చేశారు? అతను ప్రేస్ చేశారు, బై స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు కంప్లీట్ 2.5 minutes వరకు. ఎందుకు అంటే తన యొక్క స్టార్టింగ్ యూజ్ చేసింది ఏంటి అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నారు. ఏమన్నారమ్మా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. గాట్ ఇట్. ఆ యొక్క 1 sentence, స్మాల్ సెంటెన్స్ కి తనకి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అప్పటి వరకు కూడా తను మీకు తెలిసి వినే ఉంటారు కదా, ఆ మీటింగ్ కి తను అటెండ్ అయ్యారు. ముందు చాలా వరకు పర్సన్స్ అనేవి మాట్లాడేస్తూ ఉండే, చాలా మంది వెళ్ళిపోతూ వచ్చారు, అవునా కదా? ఆ మీటింగ్ అయిపోతుంది, ఎండ్ ఆఫ్ ది మీటింగ్ వచ్చేసరికి మనకి స్వామి వివేకానంద టర్న్ వచ్చింది. ఆ టైంలో అందరూ వెళ్ళిపోతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ ఒక సెంటెన్స్ అనేది విన్నారు, హాఫ్ ఫ్రేజ్ అనేది విన్నారో అందరూ ఏం చేశారు? క్లాప్ చేయడం, ఓవర్ చేయడం అన్ని టేస్ట్ చేశారు. అర్థమైందా? అలాంటి ఇంపార్టెన్స్ మనకి నేషనల్ ప్లేస్ లో కూడా మనం ఉన్నది, అవునా? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నో, దెర్ ఇస్ నో. వెరీ గుడ్. ఎటువంటి వాళ్ళు సెక్యులర్ గా చూసుకుంటాం, మన ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ, వాళ్ళు హిందూ ముస్లిం అది ఏ ఉంటుంది, వి ఆల్ ఆర్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? నేషనల్ ప్లేస్ ఆఫెన్ డిసైడెడ్ ఇన్ స్కూల్స్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, నేషనల్ వెజిటబుల్. నేషనల్ వెజిటబుల్ ఏంటమ్మా మనకి? ఇండియన్ పంకిన్. వై ఓన్లీ పంకిన్? ఎందుకంటే ఇది ఎటువంటి క్లైమేటిక్ కండిషన్ వల్ల సరే ఇది మనకి ఈజీగా గ్రో అవుతుంది. ఇది ఒక క్రీపర్ ప్లాంట్, అవునా కాదా?
గ్రోస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ డజంట్ రిక్వైర్ స్పెషల్ సాయిల్ కండిషన్స్. ఎటువంటి సాయిల్ కండిషన్ ఇప్పుడు మన ఇండియాలో మన ఏపీలో రెడ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది, అవునా కదా, లిబుల్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, చాలా వరకు టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఏ సాయిల్ అయినా సరే మనకి ఈ యొక్క పంకిన్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా, కెన్ బి గ్రోన్ యాజ్ ఏ క్రీపర్ ప్లాంట్. ఎలా గ్రో అవుతుంది మనకి? క్రీపర్ ప్లాంట్ గా గ్రో అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ అమ్మా? Moschetta poir. What is the scientific name of cucumber? Moschetta poir. Very good. Next, what is the national tree? Banyan tree. Marchettu. National tree enta manaki banyan tree. Got it? What is the scientific name of our banyan tree? Ficus bengalensis. Endama? Ficus or ficus. Ficus antaru, ficus antu untaru. Okay na? Ficus bengalensis. Got it? Very good. Next one, national aquatic animal. Aqua means water. What is the aqua means? Water. National aquatic animal ఏంటమ్మా మనకి? Ganges river dolphin. డాల్ఫిన్స్ అనే రివర్స్ లో ఉంటాయా? ఉంటాయి. గ్యాంగస్ అనేది మనకి రివర్స్ లో గ్యాంగస్ డాల్ఫిన్స్ అనేవి మనకి రివర్స్ లో ఉంటాయి. డిక్లేర్డ్ ఆన్ మే 18, 2010. మనకి 2010 లో మే 18 లో మనకి డిక్లేర్ చేశారు. 2010 అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఉదయ్ కుమార్ తీసుకొచ్చారు కదా మనకి సింబల్ ని, అది కూడా మనకి జూలై 15, 2010 తీసుకొచ్చారు. ఏదైనా అసలు ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి అంటే బిఫోర్ డేట్స్ తో మనం కంబైన్ చేస్తూ ఉండాలి. జూలై 15, మే 18 ఈజీ కదా గుర్తుపెట్టుకోరు. వెరీ గుడ్. బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ ఎక్స్టెన్షన్. ఈ యొక్క డాల్ఫిన్స్ అనేవి ఎక్స్టెంట్ అవ్వకుండా ఉండడానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఓకేనా, ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు నేషనల్ అక్వాటిక్ యానిమల్ గా డాల్ఫిన్స్ ని మే 18, 2010 డిక్లేర్ చేశారు. ఓకేనా, నెక్స్ట్, ఫౌండ్ ఇన్ ది గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా అండ్ కరైంపులి సంగు. ఈ ఏరియాస్ లో మనం ఎక్కువగా ఈ గాంగస్ రివర్ డాల్ఫిన్స్ ని చూస్తూ ఉంటాం. ఓకే, డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గాట్ ఇట్? రివర్స్ అక్రాస్ ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. వాట్ ఇస్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డాల్ఫిన్? ప్లాంటానిస్తా గిగాంటికా. సింపుల్ గుర్తుపెట్టుకోండి, గాంగస్ గిగాంటికా, ప్లాంటానిస్తా గిగాంటికా. గాట్ ఇట్? వాట్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ aquatic animal? Plantanista gigantica. Very good. Next one, what is the national reptile? National reptile, cobra, king cobra. Okay, got it? National reptile enta manaki king cobra. Okay na, national reptile king cobra. The world's longest venomous snake. Venomous means poisonous. Venomous ante entama poisonous. Venomous ante entama poisonous. Non venomous ante non poisonous. Non poisonous. So holding high cultural and ecological value. What is meant by cultural? ఇండియన్ కల్చర్ లో మనం ఈ యొక్క స్నేక్ ని దేంతో కొలుస్తాము? శివుడు, శివాజీ, అవునా కాదా? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ అవర్ నేషనల్ రెప్టైల్? ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ హన్నా. మనకి ఈ యొక్క కింగ్ కోబ్రా అనేది ఏంటి అంటే వరల్డ్స్ లాంగెస్ట్ వెనమస్ స్నేక్. వెనమస్ మీన్స్ పాయిజనస్. మన వరల్డ్ లోనే ఎక్కువ పాయిజనస్ ఉన్న స్నేక్ ఏంటి అంటే మనకి ఈ వెనమస్ స్నేక్. ఓకేనా, దీన్ని మనం నేషనల్ రెప్టైల్ గా తీసుకొచ్చాం. రెప్టైల్ ఇన్ ద సెన్స్ పాక్ ఏమని అర్థం. ఓకేనా, ఏంటది? కింగ్ కోబ్రా. వాట్ ఇస్ సైంటిఫిక్ నేమ్? ఓఫియోఫాగస్ హన్నా. గాట్ ఇట్? వెరీ గుడ్. నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పటివరకు మనకి సింబల్స్, ఐకాన్స్ అండ్ సింబల్స్ అయ్యా లేవా? ఐకాన్స్ అండ్ సింబల్స్ అనేవి కంప్లీట్ అవుతూ వచ్చాయి. గాట్ ఇట్? ఇప్పుడు ఇటువంటి బిఫోర్ పార్ట్స్ లో, ఈ పార్ట్స్ లో మనకి కంప్లీట్ ఐకాన్స్ అండ్ సింబల్స్ లో మీకు ఏ ఒక్క ఐకాన్స్ అండ్ సింబల్స్ లో ఉన్న ఏ ఫ్యాక్ట్ మీకు ఎక్కువ ఇంప్రెసింగ్ గా అనిపించింది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.